హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని బ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ ముందుకు వచ్చాను మరొక రెసిపీతో. పెసలు చూపిస్తున్నాను కదండి, అదేనండి అల్లం పెసరట్టు కొబ్బరి చట్నీ తయారీ విధానం చూస్తారు మీరు ఇందులోని. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ కప్తో నేను 2 కప్స్ పెసలు తీసుకున్నానండి. పెసలు గ్రీన్ గ్రామ్, అలాగే ఒక పావు కప్పు దోస రైస్, నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. సో 2 కప్పులు పెసలు తీసుకున్నాను, పావు కప్పు బియ్యం తీసుకున్నాను. తీసుకొని వీటిని రాత్రంతా కూడా సోక్ చేస్తున్నానండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాక ఇప్పుడు మార్నింగ్ వాటిని శుభ్రంగా కడిగి వాటిని మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి. అందులోకి అల్లము, ఒక 2 ఇంచీల అల్లం వేస్తున్నాను. 5 నుంచి 6 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని ముందుగా కోర్స్గా గ్రైండ్ చేశాను. దాని తర్వాత మరికొంచెం వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. దీన్ని మరీ పేస్ట్ లాగా మెత్తగా చేయక్కర్లేదండి, కొంచెం కోర్స్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అలాగే మిగతా పిండి కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. బ్యాటర్లోకి కాసంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకొని సైడ్ని పెట్టుకున్నానండి. ఇప్పుడు చట్నీ కోసము కొబ్బరి ముక్కలు తీసుకొని దానిపైన ఉన్న లేయర్ అంతా రిమూవ్ చేసుకుని వాటిని సన్నని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మనం గ్రైండర్లో మన మిక్సీలో రుబ్బుకున్నప్పుడు ఈ కొబ్బరిని సన్నని ముక్కల కింద కట్ చేయడం వలన మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. కొన్ని చోట్ల చూడండి, కొన్నిసార్లు మనకు కూడా కొబ్బరి ముక్కలు ఉండిపోతూ ఉంటాయి గ్రైండ్ అవ్వకుండా. అలా కాకుండా మెత్తగా గ్రైండ్ అవ్వాలంటే ఈ కొబ్బరి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా ఉంటుందండి చట్నీ. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే వేయించుకున్న పల్లీలు, ఇంకా పచ్చిమిర్చి కొంచెం పండిపోయి ఉంటాయి కదా, అవి వేసుకుంటే చట్నీలో చాలా బాగుంటుంది. అలాగే కొంచెము ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. కాసింత టేస్ట్కి సరిపడే ఉప్పు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ముందుగా దీన్ని కోర్స్గా గ్రైండ్ చేయాలండి. చేసిన తర్వాత దానికి తగ్గట్టు మనం వాటర్ అడ్జస్ట్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనికి పోపు సిద్ధం చేసుకుందాము.
పోపు కోసము స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ముందుగా అందులోని ఆవాలు, తర్వాత ఇంగువ, కరివేపాకు వేసుకొని ఆ పోపుని మనం చట్నీలో మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని సైడ్ని పెట్టుకొని పెసరట్టు అయితే వేసుకుందాము. ఇప్పుడు పెసరట్టు కోసమని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను. పెనం హీట్ అయిన తర్వాత పెసరట్టునైతే ముందుగా ఒక 2 గరిటెల పిండిని పెనం పైన వేసి యూనిఫామ్గా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత అంచులెంబడి కొంచెం ఆయిల్ వేయాలి. అలాగే ఒక సైడ్ పెసరట్టు కాలిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలండి. సో ఎంతో టేస్టీ అయిన ఈ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది కదా. ఈ పెసరట్లని మనం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నా నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్లోకి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye-bye. Love you all.